మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఎస్ఐ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేది వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికోసం వెబ్సైట్లోకి వచ్చినట్లయితే సో ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. సో ఇట్లా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు ప్రెస్ నోట్ డేటెడ్ 12th April 2019 ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు పీడిఎఫ్లో ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. April 12, 2019 రోజు మనకి ప్రెస్ నోట్ అనేది విడుదల కావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ఎస్ఐ సివిల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉందో సో ఇది మనకు April 20, 21 రోజు 2019 రోజు మనకి ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే మనకు పిఎంటీ పీఈటీలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మనకు ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం హాల్ టికెట్ అనేది మరి ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ హాల్ టికెట్లను మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని లాగిన్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మొబైల్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మనం లాగిన్ అవుతాము. సో అట్లా మీరు లాగిన్ అయిన తర్వాత మీరు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు April 15 ఉదయం 8 గంటల నుంచి అదేవిధంగా April 18, 2019 అర్ధరాత్రి వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు ఏంటంటే ఈ టైం మధ్యలోనే మరి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీలైనంత తొందరగా మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ డేట్లో. సో తర్వాత చేద్దామని చెప్పి పెండింగ్ పెడితే మరి సర్వర్ బిజీ ఉండే మనకు ప్రాబ్లం ఉన్న ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో మన ఏదైతే మనకు 15th రోజు మనకు స్టార్ట్ అవుతుందో సో 15, 16 ఆ డేస్లోనే మనం డౌన్లోడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇక మనం నెక్స్ట్ చూసినట్లయితే సో ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ April 20, 2019 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో అదేవిధంగా సో నెక్స్ట్ అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అదేవిధంగా 21 April 2019 రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జనరల్ స్టడీస్ ఉంటుంది. సో అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెలుగు, ఉర్దూ మీరు ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్ ఏదో ఒకటి మీరు ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మీరు ఎంచుకున్నటువంటి సెంటర్ ఏదైతే ఉందో అక్కడనే మీకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఎస్ఐ సివిల్కి సంబంధించింది. సో అదేవిధంగా ఎస్ఐ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా మనకు ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఉన్నటువంటి ఏఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ సంబంధించి కూడా మనకు 20 రోజు మరి అదేవిధంగా 27 రోజు April 2019 రోజు ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో వాళ్ళు మనకు ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ April 15 ఉదయం 8 గంటల నుంచి అదేవిధంగా April 18, 2019 అర్ధరాత్రి వరకు మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వీలైనంత తొందరగా మీరు డౌన్లోడ్ చేయాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది కదా, అక్కడిలోకి వెళ్ళి లాగిన్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ కావడం జరుగుతుంది. అక్కడ హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో అక్కడ క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా డేట్ అండ్ టైము, ఎగ్జామ్ వెన్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు 20 April రోజు 2019 రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అదేవిధంగా 27 April 2019 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు టెక్నికల్ పేపర్ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నికల్ కమ్యూనికేషన్ అంటామో సో దానికి సంబంధించిన పేపర్ ఉంటుంది. సో 27 అదే రోజు April 2019 అంటే అదే రోజు మనకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐకి సంబంధించినటువంటి టెక్నికల్ పేపర్ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కేంద్రం వచ్చేసి మన ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చి హైదరాబాదే ఉంటుంది. సో ఎవరైతే ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సో వీళ్ళకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు మీ యొక్క సమస్యని ఇక్కడ ఈమెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ support@tslpr.in అనే ఈమెయిల్కు మీరు ప్రాబ్లమ్ను తెలియజేయవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి
నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్కి కూడా మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకు మరి తెలియజేయచ్చు. సో ఈ హాల్ టికెట్స్ అనేది మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు, ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా వీటిని భద్రపరచుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు ఎప్పుడైతే హాల్ టికెట్స్ మరి డౌన్లోడ్ చేసుకుంటారో, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ ఆ ఫోటో రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ A4 సైజు పాస్పోర్ట్ ఫోటో అనేది మరి దానిపైన అతికించాలని చెప్తున్నారు. సో మీరు ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు కూడా A4 సైజు పేపర్లో ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒక సైడ్ ఏమో హాల్ టికెట్ వచ్చేటట్టు, ఇంకో సైడ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేటట్టుగా తీసుకోవాలి. అంటే హాల్ టికెట్ అనేది ఒకే పేపర్ మీద ఉంటుంది. సో మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో ఏదైతే ఉందో దాన్ని మీరు అతికించాలని చెప్తున్నారు. సో దీనికోసం గమ్ముని యూజ్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా పిన్ కానీ స్టాంపులు కానీ కొట్టొద్దని చెప్తున్నారు. సో ఈ ఫోటో అనేది కూడా మీరు ఏదైతే అప్లికేషన్ చేసినప్పుడు, రీసెంట్గా అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే మీరు యూజ్ చేశారో అప్లోడ్ చేశారో, సో అదే పాస్పోర్ట్ అయితే బాగుంటుందని మనం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఇట్లా ఎవరైతే ఈ ఫోటో అనేది కూడా మనకు హాల్ టికెట్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఎడమవైపు కింది భాగాన ఈ యొక్క ఫోటోకి సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది. సో అక్కడ హాల్ టికెట్ పైన మీరు ఈ ఫోటోని అతికించాలని చెప్తున్నారు. సో ఇట్లా ఈ హాల్ టికెట్ పైన ఎవరైతే పాస్పోర్ట్ ఫోటో అతికించని వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళని ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్కి అలో చేయము. ఖచ్చితంగా ఈ హాల్ టికెట్ పైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి తీసుకొచ్చినటువంటి వాళ్ళని మాత్రమే అలో చేస్తామని చెప్పేసి మనం ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఇంగ్లీషు, తెలుగు ఆర్ ఉర్దూ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ ఉందో, సో ఈ లాంగ్వేజ్ పేపర్స్ అన్నీ కూడా మనకు క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా వీటికి నెగిటివ్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్కి నెగిటివ్ మార్క్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనకు కొన్ని అంశాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మరి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా లాంగ్వేజ్ పేపర్స్ ఇంగ్లీషు మరి తెలుగు లేదా ఉర్దూ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకున్న లాంగ్వేజ్లో క్వాలిఫైయింగ్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఇట్లా ఎవరైతే కానటువంటి వాళ్ళు ఉంటారో అంటే కావాల్సి ఉంటుంది. సో ఈ మార్కులను మరి ఫైనల్ సెలక్షన్లో పరిగణలోకి తీసుకోమని చెప్తున్నారు. సో ఇందులో ఎవరైతే మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ యొక్క వేరే పేపర్స్ మనము లాంగ్వేజ్ కాకుండా జనరల్ స్టడీస్, రీజనింగ్ పేపర్స్ ఉన్నటువంటి వాటిని కూడా మేము వాల్యుయేషన్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు లాంగ్వేజెస్ అనేది మనకు 2 పార్ట్స్లో ఉంటాయి. సో 2 ఇయర్స్ అంటే 2 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ ఏలో మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ 50 క్వశ్చన్స్కి ఒక్కొక్కటి 1/2 అంటే హాఫ్ మార్క్ ఉంటుంది. సో మొత్తం 25 మార్కులు ఉంటాయి. సో అదేవిధంగా ఈ పార్ట్ ఏ లాంగ్వేజ్ పేపర్లో మీరు ఒక సరైన ఆన్సర్ రాసినట్లయితే ఒక హాఫ్ మార్క్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియనట్లు వదిలేస్తే దానికి 0 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు తప్పుడు సమాచారం గుర్తించినా, లేకుంటే 1 కన్నా ఎక్కువ సర్కిల్స్ బబ్లింగ్ చేసినా, ఇవన్నీ అంటే రాంగ్ ఆన్సర్స్కి మనకు 1/8 మార్క్స్ అంటే 25% అంటే 0.5కి 25% 1/8 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ ఉంది. కాబట్టి మీరు జవాబు అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అదేవిధంగా ఏదైతే మనకు లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయో, సో ఇక్కడ మనకు 50 మార్కుల కోసము ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆన్సర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ పేపర్ అంటే మనకు క్వశ్చన్ బుక్లెట్ వస్తుంది. సో ఆ బుక్లెట్లో చూసి ఓఎంఆర్ ఆన్సర్లో మీ యొక్క ఆన్సర్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది డిస్క్రిప్టివ్ పేపరు, అంటే క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది క్యాండిడేట్స్. సో ఇట్లా మరి క్యాండిడేట్స్ ఏదైతే మనకు ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఉందో, సో ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ని మరి ఇన్సులేటర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదేవిధంగా మళ్ళీ ఈ క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉందో అది కూడా మీరు ఎగ్జామ్ అంటే మీరు పూర్తయిన తర్వాత ఈ ఓఎంఆర్ షీట్ని, క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ని రెండింటిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏదైతే మనకు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుందో అంటే ఈ మల్టిపుల్ చాయిస్ కోసము, సో అది మాత్రము మరి అభ్యర్థులు వాళ్ళంట తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ఈ ప్రెస్ నోట్ ఏదైతే మనకు ఎస్ఐకి సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి,
సో అదేవిధంగా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి కొంత వివరణ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వెళ్ళిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.